వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారికి పెద్ద వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారేనండి చెప్పండి సార్. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, చెప్పండి సార్. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలేదా, అన్యాయం చేయండి, ఓకే సార్, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఓకే సార్. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్ లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తాం. ఓకే సార్. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్లో నేను చెప్పను, మీకు నచ్చిన దాంట్లో మీ పేర్లు రాజేసుకోండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి సినిమా చూపిస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి నారా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి ఒకసారి మాట్లాడుకున్న తర్వాత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ బుక్ పెడతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత మీ ఇష్టం నచ్చినట్టు పేర్లు బుక్ పెట్టేసుకుని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం అంటే ఏంటి? యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు. దాంట్లో ఏమన్నారు? ఎవడైనా సరే తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షిస్తా, అందరి పేర్లు రాసుకుంటున్నా. ఆ రోజున టీడీపీ పార్టీకి సంబంధించి ధ్వంసం చేశారో, లేదంటే కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో, లేదంటే రకరకాలుగా వ్యవస్థలు అడ్డం పెట్టుకొని విస్తృత స్థాయిలో అరాచకాలు సృష్టించారో ప్రతి ఒక్కడి పేరు రాసుకుంటున్నా, అందరినీ సాక్ష్యాధారాలతో చట్టపరంగా శిక్షిస్తానని చెప్పి నారా లోకేష్ గారు రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారు. ఇందులో ఆయన ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు. వీళ్ళందరూ అరెస్ట్ అయింది ఒకసారి చూస్తే ఎక్కడైనా సరే అక్రమంగా అరెస్ట్ చేసింది ఏమైనా ఉందా? అందరినీ చట్టపరంగానే అరెస్ట్ చేసింది. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఒక్కొక్కరు ఎంత దారుణంగా మాట్లాడారు. అమ్మనా బూతులు తిట్టారో, లకారాలు సంబోధించుకుని తిట్టారో, ఇంట్లో ఆడవాళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడారో, అక్రమ సంబంధాలు అంటగట్టారో, లేదంటే అసలు తల్లని లేదు, పిల్లని లేదు, చెల్లని లేదు, ఎంత దారుణంగా మాట్లాడారో. ఈ మాటలన్నింటికి ఈ రోజున కూటమి ప్రభుత్వం చట్టపరంగానే కదా శిక్ష వేసింది. ఇక్కడ ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అరెస్ట్ చేసింది ఏమీ లేదే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, ప్రతి నాయకుడికి నేను అండగా ఉంటానని చెప్పాను. తప్పు లేదు, మీ పార్టీ వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత నాయకుడిగా మీ యొక్క కర్తవ్యం, అండగా ఉండాలి, తప్పులేదు. కానీ మీరు గత 5 సంవత్సరాల్లో ఇలాగా విరుచుకుపడిపోతున్న వారి మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఇదే కూటమి ప్రభుత్వం మొన్న రీసెంట్గా చేబ్రోల్ కిరణ్ మీ భార్య గారు భారతిరెడ్డి గారి మీద అసభ్యకర మాటలు మాట్లాడినందుకు చంద్రబాబు నాయుడు గారు వెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆ టీడీపీ కార్యకర్తని స్పాట్లో సస్పెండ్ చేయండి అని చెప్పి ఆ కిరణ్ని టీడీపీ పార్టీని సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి వెంటనే కోర్టుకి తీసుకెళ్ళి రిమాండ్కి విధించారు. అంటే టీడీపీ పార్టీలో తప్పు చేసిన వాడిని, అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పనిష్మెంట్ చేశారో నువ్వు 5 సంవత్సరాలు ఉన్నటువంటి నువ్వు ఇంతకన్నా దారుణంగా నీ సొంత చెల్లి షర్మిల గారి మీద, నీ సొంత అమ్మగారు విజయమ్మ గారి మీద అసభ్యకరంగా మాట్లాడినటువంటి నీ పక్కన ఉన్నటువంటి పిఏ అతన్ని కూడా నువ్వు ఎంత హైలైట్ చేసావంటే కనీసం పట్టించుకున్నావా? పుట్టుకల మీద అసభ్యకరంగా మాట్లాడాడు కదా, మరి ఏం చేస్తావు? కనీసం వాళ్ళని ఏమైనా చేసావా? ఏమీ చేయకుండా వాళ్ళ మీదకి ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళని హైలైట్ చేసుకుంటా ఏదో బెస్ట్ ర్యాంక్ ఆఫ్ ది అవార్డు కింద వాళ్ళని ఒక ర్యాంకింగ్ ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టుకొని నీతో పాటు తిప్పుకున్నావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆ రోజున కేసులు పెడితే ఎవరో టేకప్ చేయాల. తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. ఈ రోజున కూటమి ప్రభుత్వం అందరిని చట్టపరంగా ఆనాడు ఎవరో పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజున అందరి మీద కేసులు నమోదు చేసి వాళ్ళని చట్టపరంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చట్టం అందరికీ సమానమే కదా. తప్పు చేసినవాడు మొన్న తప్పించుకోవచ్చు, నిన్న తప్పించుకోవచ్చు, ఈరోజు తప్పించుకోడుగా. అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా. అంటే మేము అనేసేమో ఇష్టానుసారంగా రేపొద్దున అధికారం వచ్చేదాకా సైలెంట్గా ఉంటాం, మళ్ళీ మొదలెడతామని చెప్పి అంటే ఊరుకుంటారా? అందుకే ఈ రోజున కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాడికి తాట తీస్తూ ఉంది. ఇందులో తప్పే ఉంది? ఈ రోజున పోలీస్ వ్యవస్థనే కూటమి ప్రభుత్వం ఫ్రీడమ్ ఇచ్చింది. అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. తప్పు చేస్తే సీఎంనైనా కాలర పెట్టిన అడిగే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కావాలని చెప్పి పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చారు. గతంలో ఇదే పోలీస్ వ్యవస్థనే కనీసం నువ్వు ఏ రకంగా ఉపయోగించుకున్నావు? నీ గేట్ కాపలాకి అటు ఇటు తిరగడానికి సెక్యూరిటీ కింద ఉపయోగించుకున్నావు తప్ప వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయనివ్వగలిగేవా? వాళ్ళ డ్యూటీ ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఈరోజు పోలీస్ వ్యవస్థ చేసి చూపిస్తుంది చూడండి. గతంలో నిజంగా నువ్వు పోలీస్ వ్యవస్థనే వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చి రాజకీయాలకు సంబంధించి వాళ్ళ మీద ఎటువంటి రుద్దకుండా వాళ్ళ ఫ్రీడమ్తో వదిలేసి ఉండటం అయితే తప్పు చేసినప్పుడు తాట తీసేవారు.
నువ్వు తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేద్దామనే టైంకి వెంటనే వచ్చేస్తావు అంతే. నీ సంబంధించిన నాయకుల్ని ఎవరో పంపించి ఆడు మన పార్టీ వాడు అని వదిలేసి అంటాం, వదిలేసేవాళ్ళు. అంటే ఎంత దారుణంగా వ్యవహరించాడో ఒకసారి చూడండి. ఈరోజున గుడ్ బుక్ రకరకాల బుక్కుల్లో పేర్లు రాసుకోండి అని చెప్పి రాసుకోండి, తప్పే ఉందండి. ఈరోజు మేము మాట్లాడుతున్నాం, ఎక్కడ ఎవరిని అసభ్యకరంగా మాట్లాడింది ఏం లేదు, అందరినీ గారు గారు అని చెప్పి సంబోధించుకునే మాట్లాడుతున్నాం కదా, ఎవరిని విమర్శించేలా మాట్లాడట్లేదు కదా. తప్పు చేసిన వాడు పరంగా ఏ రకంగా ఉందో అవన్నీ చట్టపరంగానే మాట్లాడుతూ ఉన్నాం. పథకాలు ఇవ్వకపోతే మాట్లాడుతూ ఉంటాం. మేము మాట్లాడి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే సోషల్ మీడియా వేదికగా చేసుకుని మేము ఏదైనా మాట్లాడతాం ఏదైనా చేస్తాం అంటే ఊరుకుంటారా? ఆనాడు అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వర్ గారి మీద ఎంత దారుణంగా వల్లభనేని వంశీ మాట్లాడాడు, పుట్టుకలు అవమానించి మాట్లాడాడు. మరి అలాంటప్పుడు వెంటనే అతను పార్టీ నుండి సస్పెండ్ చేసి వల్లభనేని వంశీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మందలించి నువ్వు పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని చెప్పి నువ్వు అలా హుందాతనంగా ప్రవర్తించడం అయితే ఈ రోజున నీకంటూ ఒక గుడ్ విల్ ఉండేది, నీ పార్టీకి ఒక గుడ్ విల్ ఉండేది, నిన్ను ఒక హైలైట్గా చూసేవారు. ఈ రోజున ఆనాడు చేసినటువంటి మిస్టేక్ ఈ రోజున వల్లభనేని వంశీ జీవితం ఏమైంది? జైల్లో ఊసలు లెక్కెడతా ఉన్నాడు. పరిస్థితి చాలా చేదుగా ఉంది. ఈ రోజున నువ్వు గుడ్ బుక్కులు రాసుకుంటావో 2.0 చూపిస్తావో సినిమాలు చూపిస్తావో ఏది పడినా చేసుకో. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు క్రమశిక్షణగా ఉన్నారు, క్రమశిక్షణతో ఉంటున్నారు. ప్రతి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరూ చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నారు. నీ మంత్రులు చేసినట్టు సినిమాలు చూపించింది చాలదా? గత 5 సంవత్సరాల్లో ఎన్ని దారుణాలు చేశారు, ఎంత అసభ్యకరంగా మాట్లాడేవారు. కొడాలి నాని అండి ఎంత దారుణంగా మాట్లాడేవాడు. అస్సలు నోట్లో నుంచి బూతులు తప్ప ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు అందరూ చూస్తూ ఉంటారు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి కనీసం ఆలోచించే విధానం ఏముందా? కొడాలి నాని, పేర్ని నాని కానీ వల్లభనేని వంశీ కానీ వీళ్ళందరూ ఎంత దారుణంగా, ఆర్కే రోజా ఎంతకన్నా దారుణంగా పెద్ద ఆయన 75 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత అసభ్యకరంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి, ఎంత దారుణంగా మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో ఉన్న వాళ్ళని నువ్వు శిక్షించగలిగేవా? లేదు కదా. అంటే ఈ రోజున అరెస్టులు నీ వరకు వచ్చేపాటికి అప్పుడు నీ తెలిసి వస్తుందా? నీ కార్యకర్తలు ఇబ్బంది పడిపోతా ఉన్నారా? ఇదే కార్యకర్తలు నువ్వు బలం అంటున్నావు కదా, ఇదే కార్యకర్తలకి గతంలో నేను అండగా లేకుండా పోయిన ఇప్పుడు అండగా ఉంటానని చెప్పి మాట్లాడుతున్నావు కదా, ఎక్కడ నమ్ముతారు నిన్ను? నిన్న కాక మొన్న సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు చాలామంది అరెస్ట్ అయితే వాళ్ళని ఏం పట్టించుకోగలిగావు నువ్వు? కనీసం వాళ్ళకి ఎంతో తిట్టించేలా చేసావు కదా వాళ్ళని. అరే నా వాళ్ళ నేను చెప్తేనే తిట్టారు, వాళ్ళకి నేను అండగా ఉండాలని చెప్పి కనీసం నువ్వు ఇంట్లోంచి అడుగు బయట పెట్టిన విధానం ఏముందా? వెళ్ళి లండన్లో కూర్చున్నావు, బెంగళూరు ప్యాలెస్లో కూర్చున్నావు, తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నావు, మళ్ళీ నేను నమ్మి ఎలా నీ వెనక తిరుగుతారు? నీ కార్యకర్తలు అంటున్నావు కదా, ఈ కార్యకర్తలు నీ వెనక తిరగాలంటే నువ్వు కార్యకర్తలకు ఉన్నటువంటి సపోర్ట్నెస్ ఏది? తిట్టమనేది నువ్వే, తిట్టిన తర్వాత వాళ్ళని వదిలేసేది నువ్వే. ఆ పార్టీకి మా పార్టీలో ఉన్న అతను మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో మాకు తెలియదని చెప్పి చేతులు దులిపేసేది కూడా నువ్వే. ఈరోజు మళ్ళీ వాళ్ళ పక్షాన్ని ఉంటాం, వాళ్ళ పక్షం మేము చేస్తామని చెప్పి మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారా? ఊరుగవే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నచ్చితేనేంటో పేర్లు రాసుకోమంటావు, తర్వాత ఏంటో రాసేసిన తర్వాత ఏదో ఒకటి చేసేసి మళ్ళీ ఎవడైతే నువ్వు నమ్ముతావు వాడిని గొంతెచ్చి పొడిచే రకం నువ్వు. మళ్ళీ నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావు, ప్రజల పక్షాన వ్యవహరిస్తానని చెప్పి మాట్లాడతావు. ప్రజలంతా చూస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ మాటలు ఇంకా నమ్మి నీ వెనక తిరిగే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు 2020లో పాదయాత్ర చేస్తానన్నావు, నువ్వు పాదయాత్ర చేసినా ఏది చేసినా 2029లో గెలవడం నీకు సాధ్యం కాని పని. నీకు 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గం అని చెప్పి ఈరోజు కూడా అదే మాట మాట్లాడుతున్నావు. రేపు ఈరోజు 11 సీట్లు వచ్చినాయి, రేపు డిపాజిట్లు కూడా వస్తాయి లేదో కాస్త నువ్వే ఎదురు చూసుకో.